సుఖం, ఆనందం. దివ్యాత్మ స్వరూపులారా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష ప్రయోగాలలో పూర్తిగా నిమగ్నమై గగనతలంలో విహరిస్తూ గ్రహాలను ఉపగ్రహాలను సైతం ఆక్రమించుకునే దిశగా శరవేగంగా ముందుకు దూసుకుపోతున్న మానవుడు ఎవరూ పరిష్కరించలేని అతి క్లిష్ట సమస్యలను ఎదుర్కొనడానికి మూల కారణం శారీరక సుఖానికి అలవాటు పడి శరీరాన్ని బలహీనపరుచుకొని పటుత్వాన్ని కోల్పోయి అతి భయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతలకు లోను కావడమే. తరాలు మారే కొలది శరీరాలు బలహీనపడుతున్నాయి, గమనించండి. ఎందుకంటే శారీరక సుఖమే జీవిత లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నాడు. శరీరాలు బలహీనం కావడం వలన భౌతిక సంపద యొక్క అవసరం విపరీతంగా పెరిగింది. మనిషి నైతిక విలువలకు తిలోదకాలిచ్చి అక్రమార్జనకు అలవాటు పడుతున్నాడు. ఆ విధంగా మానవులు ఆనందానికి దూరం అయ్యారు. డబ్బుతో సుఖాన్ని కొనుక్కుంటూ ఆనందాన్ని అమ్ముకుంటున్నారు. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మానవులకు మనశ్శాంతి కరువైంది. అసంతృప్తి తారాస్థాయికి చేరింది. తెలివి మీద సంపత్తి దుర్వినియోగపడింది. జీవితాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. శారీరక సుఖమే మానవ జాతిని అన్ని విధాలా పతనం చేసింది. సృష్టి ప్రతి సృష్టి. అనంత ప్రేమ స్వరూపులారా, భగవంతుని సృష్టి ప్రకృతి సూత్రాలకు విశ్వ కదలికలకు అనుగుణంగా సవ్య మార్గంలో సహజంగా ఉంటుంది. సత్యం, ధర్మం అనబడే మూల సూత్రాలకు అనుగుణంగా జరుగుతుంది. సత్యం అంటే ప్రకృతికి అనుకూలమైనది, లోకోద్ధరణకు సంబంధించినది, అన్ని జీవరాశులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రపంచమంతటా భగవంతుని సృష్టికి వ్యతిరేకమైన, విరుద్ధమైన ప్రతి సృష్టి జరుగుతుంది, గమనించండి. అందుకే అది ప్రమాదకరంగా మారి మానవాళికి శాపంగా పరిణమించింది. వాస్తవానికి సహజమైన జీవితం ఎలా ఉంటుంది, కృత్రిమైన జీవితం ఎలా ఉంటుంది? మానవుడు ఏమి చెయ్యాలో అది చెయ్యడం లేదు, ఏమి చెయ్యకూడదు అది చేస్తున్నాడు. మానవుని సృష్టి ద్వారా రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. సత్యం, ధర్మాలు కాలరాయబడి చట్టం, న్యాయాల ఆధిక్యతను సంతరించుకొని అంతరంగాలన్నీ కలుషితమయ్యాయి. భగవంతుని సృష్టిని వ్యతిరేకించడం ద్వారా మనిషి తన ఉనికినే కోల్పోతున్నాడు. జీవితాలన్నీ కబళించి వేయబడుతున్నాయి. మనిషి ప్రమాదపు అంచుకు పయనిస్తున్నాడు. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? తెలివి, మేధా సంపత్తి. దివ్యాత్మ స్వరూపులారా, భూమండలం అంతటిలో 84 లక్షల జాతుల జీవరాశిలోకెల్లా తెలివి, మేధా సంపత్తి కలిగిన ఒకే ఒక జాతి మానవుడు. మిగిలిన జాతులలో తెలివి, మేధా సంపత్తి లేనందువలననే
అవి ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాయి. మానవుడు మాత్రం తాను అన్ని విధాలా బలహీనపడుతూ భూమండలం అంతటిని అశాంతిమయం చేస్తున్నాడు. అందువలన మానవులకు తెలివి మేధా సంపత్తి అనేది వరం కాదు, శాపమే. ప్రస్తుతం మానవుడు భగవంతుని సృష్టికి విరుద్ధంగా ప్రతి సృష్టిని చేస్తూ సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని తారాస్థాయిలో ఉపయోగించి భౌతికవాదపు మత్తును పెంచుకొని శరీరాలను సుఖపెట్టే దిశగా ముందుకు సాగడానికి కారణం తెలివి మీద సంపత్తే, మరింకేమీ కాదు. అమాయకులలో తెలివి నామమాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలు జ్ఞానపరంగా పరిణతి చెంది తెలివిని కరిగించుకోగలుగుతారు. అయితే మేధావులు మాత్రం భగవంతుని సూత్రాలకు విరుద్ధంగా జీవిస్తూ ఏదో సాధించాలనే తపనతో, ఆరాటంతో అహర్నిశలు శ్రమించి విలువైన ఆరోగ్యాన్ని, ఆయువును, మనశ్శాంతిని కోల్పోతున్నారు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? ఆలోచించండి.